అందుకే ప్రజలని ప్రియ దేవుని బిడ్డ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యం చదువుకున్నారా? ప్రార్థన చేశారా? అన్నదినం కూడా ప్రార్థన చేస్తూ ఉండండి ప్రియ దేవుని బిడ్డరా. ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకండి. ఈరోజు మన దేవుని వాగ్దానం ప్రసంగి 7:3. నవ్వు కంటే దుఃఖపడట మేలు, ఏలయనగా భిన్నమైన ముఖము హృదయాలను గుణపరచును. ప్రియ దేవుని బిడ్డరా, నవ్వు కంటే దుఃఖపడమే మేలు అంట. ఏలయనగా భిన్నమైన ముఖము హృదయాలను గుణపరచును. ఆత్మ అనే నేలను ప్రభు మనకు మన ఆత్మ నేలని దున్ని మా నేల నుంచి సారవంతమైన మట్టిని పైకి తీసినప్పుడు అప్పుడు ఆ నేల ఫలాన్ని ఇస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనకు కూడా కొన్ని కష్టాలు ఎదురవుతాయి. ఆ కష్టాలు ఎదురవడం అంటే ఎదురైనప్పుడు మనం ఏం చేస్తామంటే దుఃఖపడినప్పుడు కూడా మన ముఖాలు మన గుణాలు కూడా వికారం కాకుండా ఉండాలంటే దేవుడి సన్నిధిలో మనకు కనిపించాలి. ఆ కష్టాలు ఎప్పుడైతే మనకు వస్తాయో మనం దేవుడిపై ఇష్టాన్ని పెంచుకోగలుగుతాం. లేకపోతే మన కష్టాలు ఎలా చెప్పి మన దేవుడిపైన ఇష్టాన్ని పెంచుకోకుండా మనంతటా మన ప్రయాణం నడకను సాగిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ హృదయ విచారం అనేది మనలో ప్రవేశం అయితే జరిగిందో ఇది ఒక మంచికి జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే నీకు అనుకోని నీలో దుఃఖం అనేది వస్తున్నప్పుడు ఆ దుఃఖం వల్ల నీ మొహం అనేక రకాలుగా వికసిస్తూ ఉంటుంది అన్నమాట. అనేక అద్భుతాలు చూడడానికి వస్తుందన్నమాట. ఎప్పుడు కూడా విజయాలే ఉండకూడదు. అపజయాలు జరుగుతున్నప్పుడు దానిలో మన నేర్పడతాను అంటే మన అనుభవం అన్నమాట వస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నేల దున్నినప్పుడు విత్తనం ఎలాగైతే మొలకెత్తుందో ఆ దుఃఖం అనేది మనలో ప్రవేశించినప్పుడు మన దేవుడికి మరింతగా ఆధారపడతామన్నమాట. ఒక రైతు అనుకోకుండా ఒక తుఫాన్ లాంటిది వచ్చినప్పుడు తన గృహం కూలిపోయి తన పంట నాశనం అయిపోయి చాలా ఇబ్బందులకు గురైపోతాడనమాట. తను ఏం చేయాలో అర్థం కాదు. ఆత్మీయుడు ఒక రైతు తన దుఃఖంతో బాధపడుతూ దేవుడికి మొరపెట్టుకుంటూ ఉంటాడు అన్నమాట. ఏం చేయాలి, ఏంటి ప్రభువా, నా పరిస్థితి ఇలా జరిగింది, ఈ అతివృష్టి వల్ల నేను ఇలా నష్టపోయాను, నా పరిస్థితి, నా భార్య బిడ్డ పరిస్థితి ఏమిటి అని మొరపెడుతున్నప్పుడు అనుకోకుండా అతనికి తన ఇంటికాడ ఒక మట్టిలో ఒక కడ్డీ లాంటిది కనిపిస్తుంది అన్నమాట. అది ఏమిటంటే అది ఏంటి మెరుస్తుందని చెప్పి చూస్తూ ఉంటాడు. చూస్తే అది బంగారం అన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తూ ఉంటాయి. కానీ అవి చీకటి వచ్చినప్పుడు మనం చూసినప్పుడు అవి బాగా మెరుస్తుంటాయి. అలాగే మన చీకట్లోనే నక్షత్రాలు మెరుస్తాయి. పగలు మనకు నక్షత్రాలు కనిపించవు. ఆ నక్షత్రాలు అక్కడ పగలు రాత్రులు కూడా ఉంటాయి, కానీ పగలు మనకు కనిపించదు. ప్రియ దేవుని బిడ్డలారా, దుఃఖం అనేది మనకు వచ్చినప్పుడే మనలోని ఆత్మీయత బయటపడుతుంది. ఎలాగంటే ఎప్పుడైతే కొట్టుకుపోయి మట్టి పేర్చబడి ఒక బంగారం ముక్క కనపడిందో తీరా తవ్వి చూస్తే ఏం జరుగుతుంది అందులో అనేకమైన బంగారం దొరుకుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే తను దుఃఖపడే దుఃఖాన్ని రొట్టింపు ఆనందం పొందుకోగలుగుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మనకు చెప్తుంది నవ్వు కంటే దుఃఖపడడం మేలు, ఎలాగనగా భిన్నమైన ఒక హృదయాలు అప్పుడు మన హృదయం కూడా గుణపరచబడుతుంది, మన గుణం కూడా ఏర్పడుతుంది. ఎలాగంటే అయ్యో దేవునితో మనం యథార్థంగా ఉండాలి, జీవించాలి, అనేక మందికి మనం ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి మనం హృదయం కూడా మనకి ఒక అద్భుతమైన గుణ లక్షణాలు మనకు అలవాటు చేసుకుంటాం. దుఃఖం వస్తేనే మనకి గుణ లక్షణాలు అలవాటు. దుఃఖం లేకుండా యథావిధిగా కొనసాగుతున్న జీవితంలో ఎప్పుడు మనం చూడడం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా దుఃఖం వచ్చినప్పుడు ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. దుఃఖం వచ్చిందని కృంగిపోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మన ఒలీవ మొక్కలు నిత్యం నిలబడుతున్నారు. ప్రభు సన్నిధిలో నిలబడాలి. అది వాక్యం, ప్రార్థన పట్ల ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే ఏ రోజైతే మనం నిర్లక్ష్యం చేసామో ఈ దుఃఖం అనేది మన జీవితంలో శాశ్వతం అయిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దుఃఖం అనేది శాశ్వతం కాకుండా ఎలాగైతే మన ప్రసంగి తెలియపరిచినట్టు మన భక్తులు తెలియపరిచినట్టుగా దీన్ని మన మొహం గుణంగా అందంగా కనిపించాలంటే దాన్ని జయించాలి అంటే కనుక ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం అనుదినం కనిపిస్తూ ఉండాలి. దేవుని గోజాడుతూ ఉండాలి. మన యొక్క గుణాల లక్షణాలను బయలుపరచగలగాలి. అది మనతో పాటు మన తోటి వారికి కూడా ఆదర్శవంతంగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాన్ని అందరూ గమనించగలుగుతాను. పరిశుద్ధాత్మ అందరికీ తెలియపరుస్తున్నాను.